అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ గురించి ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు ఫ్యామిలీ, చెల్లి అందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే మా తమ్ముడు కార్ పార్కింగ్ చేస్తానని వెళ్ళాడు. మేము ఎంట్రెన్స్లోనే దిగి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. నేను ఇక్కడ కార్ దిగేసి టెంపుల్ వ్యూ చూసుకుంటూ ఇంకా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. నేను లాస్ట్ ఇయర్ టెంపుల్ ఓపెన్ చేశాక 4 to 5 డేస్లో ఒకసారి వెళ్ళాము. అప్పుడు ప్రతి ప్లేస్లో వీడియో తీయనీకి అలా ఉండే. ఇప్పుడైతే లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వట్లేదు. నేను ఇందాక చెప్పాను కదా, టెంపుల్ ఓపెన్ అయ్యాక 4 to 5 డేస్ లోపల వెళ్ళాము అని. అప్పుడైతే అంతగా రష్ ఎక్కువ లేకుండే. ఆ తర్వాత నెక్స్ట్ 20-25 డేస్కి అలా మళ్ళీ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళాము. అప్పుడైతే ఫుల్ రష్ ఉండే. ఇంకా మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. నేను సండే కదా, పిల్లల్ని తీసుకొని అందరం అలా సరదాగా వెళ్దామని చెప్పేసి ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 1:30 PM, మళ్ళీ 2:30 PM to 9 PM వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. మార్నింగ్ కంటే ఈవినింగ్ వస్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. బయట నుండి టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఈ టెంపుల్ వచ్చేసి 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇంకా మెట్లెక్కి ఇలా పైనకి వెళ్ళాలి. అక్కడ బయట మేము చెప్పుల స్టాండ్లో చెప్పులు వదిలేసి ఇంకా మెట్ల గుండా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మెట్లెక్కి పైనకి గోవిందా గోవిందా మనసులో అనుకుంటూ వెళ్ళాను. ఆ మెట్ల దారిలో దశావతారాలు ఉన్నాయి. పాలరాతితో చెక్కారు, చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. ఇక్కడ దశావతారాలు చూసుకుంటూ ఆ విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క అవతారమూర్తిని దర్శించుకుంటూ మేము ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళాము. ఇంకా పైనకు వెళ్ళగానే సర్వదర్శనం లైను చాలా పెద్దగా కనబడింది. ఇంకా 100 రూపీస్ టికెట్, 300, 500 టికెట్స్ ఇలా ఉన్నాయి పర్ హెడ్. ఇంకా మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా లైన్లో నిలబడ్డాము. ఆ లైన్ నుండి లోపలికి వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడికి వెళ్ళకముందే ఆ వెంకటేశ్వర స్వామి వారు చాలా హైట్లో ఉంటారు కాబట్టి ఇంకా లైన్లో నుండే మనకు వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి వారు 12 feet హైట్ ఉంటారంట. నేను లాస్ట్ ఇయర్ 2 times వెళ్ళాను, కానీ అప్పుడు నాకు ఛానల్ లేదు. నా మెమరీస్ ఇప్పుడు ఈ ఇయర్ అన్నీ నేను వీడియో తీసుకొని నా మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది, మార్చి నెల కదా, ఇంకా చాలా ఎండగా ఉంది. ఇంకా అన్ని చోట్ల ఇలా మ్యాట్ పరిచారు. టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి వారు మరియు పద్మావతి అమ్మవారు, ఆండాల అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక అష్టలక్ష్మి మండపం ఉంటుంది. మధ్యలో స్వామివారు, చుట్టూ అష్టలక్ష్మిలతో చాలా అందంగా ఆ మండపం ఉంటుంది. తర్వాత అద్దాల మండపం ఉంటుంది. ఇంకా ఫోన్లు లోపలికి అలో లేదు కాబట్టి అక్కడైతే మేము ఫోన్లన్నీ బయట కౌంటర్లో పెట్టేసి వెళ్ళాము. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇలా ఇక్కడ 40 feet హైట్తో హనుమాన్ విగ్రహం పెద్దగా ఉంటుంది. ఇంకా పక్కనే గంట కూడా ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము గంట ఇక్కడ కొట్టాము, కానీ ఇప్పుడైతే గంట కొట్టనివ్వట్లేదు. ఇంకా ఇలా మెట్ల గుండా కిందికి వెళ్తే అక్కడ పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేటిలో జలనారాయణ స్వామివారు ఉంటారు. చుట్టూ వాటర్, మధ్యలో జలనారాయణుడు ఉంటారు. ఇది చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసరికి 1:30 PM అయింది. ఇంకా మేము భోజనశాలకు వెళ్ళే దారిలో పెద్దగా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది. ఇంకా అక్కడ అన్నప్రసాదం పెడుతున్నారని మేము అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాము. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.